క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం ఈ దిన మన అధ్యయనాంశంగా ఉంది. ప్రారంభ వచనం చూడండి. బొక్క వాని తైలములో చచ్చిన ఈగలు పొడ్డ చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినట్లా జ్ఞానమును ఘనతను తేలగొట్టును. తైలము ఎంతో విలువైనది, అలాగే ఎంతో సువాసన గలది, శ్రేష్టమైనది, స్వచ్ఛమైనది కూడా. అయితే అందులో చచ్చిన ఈగ పొడ్డ చేత అదంతా కూడా చెడిపోతుంది లేదా అపవిత్రపరచబడుతుంది. ఇక్కడ బుద్ధిహీనతను, అవివేకాన్ని లేదా లిటిల్ కాంప్రమైజెస్, ఏం కాదులే అనుకునే చిన్న చిన్న పొరపాట్లు, తప్పిదాలు జీవితాన్ని చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంటాయి. ఓ వ్యక్తి కదులుచున్నటువంటి వాహన చక్రాన్ని కాలితో తన్నబోయాడు. ఆ కాలు విరిగిపోయి జీవితకాలం అంతా అవిటివాడిగా మిగిలిపోయాడు. అందరూ అంటారు, ఎంతటి బుద్ధిహీనత కొని తెచ్చుకున్నాడు అని. యాకోబు భక్తుడు రాస్తున్నాడు, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, నాలుక చాలా చిన్న అవయవం, అయితే అది బహుగా అదిరిపడుతుంది అని. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది అని. ఇది చిన్నదే కదా అని సూచిస్తున్నట్టుగా ఉంటే అది చెదురులాగా లోపల సమస్తాన్ని పాడు చేస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఒక చక్కటి హెచ్చరిక చేస్తున్నాడు. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పొలేజేయునని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అంటూ పులియని రొట్టెతో పండుగ చేద్దామంటున్నాడు. ఒక పాత్రలోనిది ఒక ముద్ద పులిసిపోయింది అంటే అర్థం ఏంటి? అది తక్కిందాన్ని అంతటి కూడా పుల్లగా మారుస్తుంది. దేహంలో 5 అడుగులు 6 అడుగుల శరీరంలో కన్ను చాలా చిన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు హెచ్చరిక చేస్తున్నారు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాని పెరికి నీ ఎదురు నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా అంటున్నాడు. అది కేవలం ఒక అంగుళం మాత్రమే ఉంటుంది కన్ను. అది చేస్తున్నటువంటి పొరపాటును బట్టి సర్వ శరీరము, ఇంత పెద్ద శరీరము నరకంలో పడవేసేదానికి ఆ చిన్న కన్ను కారణమవుతుంది. ఇదే కదా బొక్కవాని తైలంలో చచ్చిన ఈగ పొడ్డ అంటే. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనంలో ప్రవక్త అయిన సమూయేలు మొదటి రాజు అయినటువంటి సౌలుతో మాట్లాడుతూ, నీవు అవివేకపు పని చేశావు అంటున్నాడు. ప్రవక్త చేయాల్సిన పని తాను చేయటం, దేవుని కంటే ఎక్కువగా ప్రజలకు భయపడడం, తాను తెగించి బలి అర్పణ చేయటం, ఇది దేవునికి బలి అర్పించినట్టుగానే ఉంది, దేవుని ప్రార్థించినట్టుగానే ఉంది. అయితే అది అవివేకపు పని. మొదటి రాజుగా అభిషేకించబడినటువంటి సౌలు జీవితంలో అవిధేయత అనే చచ్చిన ఈగ పడినట్టుగా ఉంది కదా. ఇక అతని జీవితము, అతని కుటుంబము, అతని రాజరికము, అతని అభిషేకము అంతటికీ నష్టం వాటిల్లింది. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో దేవుని ద్వారా తల్లి గర్భములో నుండి ప్రత్యేకించబడి అభిషేకించబడి నాజీరు చేయబడినటువంటి సంసోను మనకు కనబడతాడు. దేవుని దూత ద్వారా హెచ్చరిక చేయబడినటువంటి అతని తల్లి పులిసింది తినకుండా, అపవిత్రమైంది తినకుండా, ద్రాక్షరసం తాగకుండా ఓ ప్రత్యేకంగా యవ్వన కాలం వరకు పెంచేదానికి ఎంత ప్రయాసపడి ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఊహ వచ్చిన తర్వాత ఆ పిల్లవాడికి చెప్పకుండా సాధ్యమవుతుందా? అది సంసోను కూడా తెలుసు. అయితే అతడు తిమ్నాతు మార్గంలో తానే స్వయంగా చంపినటువంటి సింహపు కళేబరములో ఉన్నటువంటి పెట్టినటువంటి తేనెను చూసి అతను తీసుకొని తాను తిని తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. వారు ఆ విషయం ఎరగరు గనక వారు కూడా తిన్నారు. కానీ సంసోనుకు అది అపవిత్రమైందని తెలుసు కదా. ఫిలిస్తీయుల చేతుల నుంచి తన ప్రజల్ని విడిపించాలని అభిషేకించినటువంటి సంసోను జీవితంలో అపవిత్రత అనేటువంటి ఈ చచ్చిన ఈగ, లేదా శరీర ఆశ అనే ఈ చచ్చిన ఈగ అతని జీవితాన్ని ఎంతవరకు లాక్కెళ్ళిందో మనం ఎరిగి ఉన్నాం. ఈ మధ్య ఓ వార్తా కథనం నేను విన్నాను. ఓ తల్లి తండ్రి రోధిస్తున్నారు తన కుమార్తె కొరకు. కేవలం 20 సంవత్సరాలు కలిగినటువంటి వారి కుమార్తె వారి ఎదుట విగత జీవిగా శవమై కనబడింది. కారణం ఏంటి అంటే 16-17 వయసులోనే లోక సంబంధమైన వ్యామోహాలకు వెళ్ళి, లోక సంబంధమైన ప్రేమలో పడి, కొత్తగా పరిచయమైనటువంటి స్నేహితుని నమ్మి ఇంటి నుండి పారిపోయి చిన్న వయసులో వివాహం చేసుకొని ఆ తదుపరి వారి మధ్యలో ఏం జరిగిందో కానీ విగత జీవిగా కనబడింది. యవనస్తులు మరి జాగ్రత్తగా వినండి. విశ్వాస గృహంలో ఉన్న పిల్లలు మరింత జాగ్రత్తగా వినండి.
మనిషి యొక్క పుట్టుక దేవుని యొక్క ప్రణాళిక. ఎఫెసీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నప్పుడు జగదుత్పత్తికి ముందే ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన మహిమకు కీర్తి కలిగినట్లుగా ఆయన మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు, కలగజేశాడని చెబుతున్నాడు. అలాగే తల్లిదండ్రులు కూడా ఎంతో ఆశతో, ఎంతో భవిష్యత్తు ప్రణాళికతో కష్టపడి యవనస్తులను వారు పెంచుతారు. అలాగే విద్యా బుద్ధులు నేర్పిస్తారు. బుక్కావాణి తైలము లాంటి మీ జీవితాల్లో లేదా యవనస్తుల జీవితాల్లో ఇదిగో స్నేహితుడు, స్నేహితురాలు లేదా లోక సంబంధమైన ప్రేమ అనే ఒక చచ్చిన ఈగపొరడు ద్వారా ఇదిగో ఆ తైలం అంతా పాడైపోతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రికలో 6వ అధ్యాయంలో 14 నుండి 18 వచనాల్లో మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అంటున్నాడు. మీరు దేవుని ఆలయంగా ఉన్నారు, విగ్రహములతో ఏంటి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాము గనక ఇదిగో దేవుడు ఇలా చెబుతున్నాడు, నేను వారిలో నివసించి సంచరించినట్లుగా, నేను వారికి దేవుని ఉన్నట్లుగా, వారు నాకు ప్రజలుగా ఉన్నట్లుగా మీరు ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దాన్ని ఏది కూడా మీరు ముట్టకూడని ప్రభు చెబుతున్నాడు. ఏలైనగా మీరు నా కుమారులుగా ఉన్నారు, నేను మీకు తండ్రినై ఉంటానని సర్వశక్తి గల ప్రభు యొక్క మాట. చిన్న ఆశ, చిన్న మొహమాటం, లోక సంబంధమైన చిన్న కోరిక పూర్తిగా నీ జీవిత ప్రణాళికల్ని తారుమారు చేస్తుంది. తిరిగి అది బాగుపడలేకపోవచ్చు. జాగ్రత్త. సకల దుర్నీతి, సకల అపవిత్రత, పాపము గనక దానికి దూరంగా ఉండండి. ఇక్కడ కనబడుతున్నటువంటి తైలము పవిత్రతకు, అభిషేకమునకు సాదృశ్యమైతే, చచ్చిన ఈగ అపవిత్రతకు, పాపమునకు సాదృశ్యంగా ఉంది. అపవిత్రతకు, పాపమునకు సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధత యందును, ఘనత యందును మీ ఘటములను కాపాడుకునే కృప ప్రభు మీకు సమృద్ధిగా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.